హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సుధా షార్ట్స్ అండ్ వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి హ్మ్, ప్యాక్ చేస్తున్నాను. ఏంటి ప్యాకింగ్ చేస్తున్నారనుకుంటున్నారా? వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ నా ఇన్‌స్టా వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటది. అంటే మన ఫాలోవర్స్ అందరికి కూడా. హ్మ్. నేనొచ్చేసి అమ్మ వాళ్ళ ఊరికెళ్తున్నాను. అందుకే బట్టలవి సర్దుతున్నాను. నాకు బట్టలు సర్దేటప్పుడు కొన్ని కొన్ని గుర్తొస్తాయబ్బా! ఎలా అంటే ఫస్ట్‌లో చిన్న పిల్లలప్పుడైతే ఇట్లా 11 నెలలకి, మూడో సంవత్సరం, 9 నెల అట్లా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి నిద్ర చేసి రావాలి గదా! అప్పుడేంటంటే పొలం పనులు ఉండడం వల్ల ఈయన నాతో సరిగ్గా వచ్చేవాళ్ళు గాదు. నేను ఒక్కదాన్నే వెళ్ళి అట్లా వస్తా ఉండేదాన్ని. అప్పట్లో నాకు ఇవన్నీ తెలిసేది గాదు. ఆహ్ బట్టలు నేను అదే ఐ మీన్ బ్యాగ్ నిండా బట్టలు పెట్టుకునేదాన్ని. 2 బ్యాగులు, ఒక బ్యాగ్ నిండా బట్టలు, ఇంకో సంచి కూడా ఉండేది మళ్ళీ. అసలు ఎందుకు తీసుకుపోతున్నానో, ఎందుకన్ని బట్టలు పెట్టుకుంటున్నానో నాకే తెలిసేది కాదు. మొత్తం తీసుకెళ్తాను. మళ్ళీ మొత్తం తీసుకొచ్చుకునేదాన్ని. నాకెప్పుడన్నా ఇప్పుడు బట్టలు సర్దేటప్పుడు నాకు అదే మైండ్‌లోకొచ్చేస్తది. అప్పుడంత మెచ్యూరిటీ లేదు నాకు. ఒక పిల్లోడిని సంకలో యేసుకొని, ఒక పిల్లోడిని చిన్న చిన్న పిల్లలు కదా ఇద్దరు. 5 ఇయర్స్ ఒకరు, ఒక 3 ఇయర్స్ అట్లా ఇద్దరికి ఒక 2 ఇయర్స్ గ్యాప్ అంతే. హ్మ్. చాలా కష్టపడి వెళ్ళి వచ్చేదాన్ని. తర్వాత తర్వాత అలవాటయిపోయిందనుకోండి, అది వేరే విషయం. నాకు బట్టలు సర్దేటప్పుడల్లా అవే గుర్తొస్తాయి. ఎందుకు ఎత్తుకుపోతున్నా, ఎందుకు తెచ్చుకుంటున్నానో నాకే తెలిసేది కాదు. తీసుకెళ్తాను. అన్నీ అయితే వాడనక్కడ. మళ్ళీ, మళ్ళీ అలానే తెచ్చుకుంటాను. ఎందుకు ఇన్ని బట్టలని అంటానే ఉంటారు మా వారైతే. ఏమో తెలీదు. ఆ రీజన్ ఏమి ఉండదు. ఏమో కొన్ని కొన్ని అంతే అలా జరిగిపోతుంటాయి. ఇప్పుడొచ్చేసి అంటే అవసరమైన వరకే పెట్టుకుంటాను. కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కదా మైండ్‌కి. అందుకనే అవసరమైన వరకే పెట్టుకుంటాను. నేను 2 డేస్ అలా ఉంటే ఒకసారి అలా ఎక్కువ పెట్టుకోవడం గానీ, అంటే వస్తా పోతా ఉంటాం కాబట్టి ఆల్రెడీ అక్కడ శారీస్ ఉంటాయి. అక్క వాళ్ళయి కూడా ఉంటాయి గానీ, పెద్దగా నాకెందుకో వాళ్ళయి నాకు సెట్ అవ్వవు. నావి నాకే సెట్ అవుతాయి. అలా అని చెప్పి నైటీలేసుకొని తిరిగే అలవాటైతే లేదు ఊర్లో. పుట్టి పెరిగిన ఊరు గాబట్టి. అట్లని కూడా కాదు గానీ, మా తమ్ముడికి అని అట్లా ఇంట్లో అమ్మ వాళ్ళకి ఎవరికీ అట్లా ఇష్టం ఉండదు నైటీలేసుకొని తిరగడం. ఆహ్, నైటీలంటే ఒక టైం వరకే అది. మార్నింగ్ శారీ ఎక్కువ నన్ను మీరెలా అయితే ఇష్టపడతారో శారీలోనే, అలానే మా బంధువులు గానీ, మా ఇంట్లో వాళ్ళు గానీ అందరూ గూడా శారీ కట్టుకుంటే నీట్‌గా ఉంటామంటారు. మాక్సిమం అందుకే శారీయే క్యారీ చేస్తాను ఎక్కువగా నేను. ఇప్పటికి మా ఫ్రెండ్స్ అంటారు ఎప్పుడన్నా వీడియో కాల్స్ చేస్తా ఉంటారు గదా! "నువ్వెందుకే ఎప్పుడన్నా చూడు నా ఫ్రెష్‌గా శారీలోనే కనిపిస్తావు. నువ్వు ఎప్పుడు అలానే ఉంటావా? లేకపోతే మా వీడియో కాల్ కోసం ఇలా ఉంటావా? తయారవుతావా?" అంటారు. మీరెప్పుడు వీడియో కాల్ చేస్తారో నాకు తెలీదు గదా! నేను రెడీ అయ్యి ఉండడానికి. మీరెప్పుడన్నా చేయండి. ఎనీ టైమ్ నేను శారీలోనే మీకు దర్శనమిస్తాను. నేను ఇలానే ఉంటాను అంట. వీడియో కాల్‌లో ఒక 5 మంది వస్తే 5 మంది నైటీలేసుకుంటారు. నేను ఒక్కదాన్నే శారీలో ఉంటాను. అదే పెద్ద జోకర్, నేనే వాళ్ళ జోకర్ అయిపోతాను. హ్మ్. అంటే అలా అలవాటు ఫస్ట్ నుంచి గూడా నాకు డ్రెస్సుల కంటే గూడా. శారీస్ ఎక్కువగా కట్టుకుంటాను. అలానే అలవాటయిపోయింది గూడా. డ్రెస్సులేసుకుంటే పొట్టిగా చిన్న పిల్లాలనిపిస్తానంట. శారీ కట్టుకుంటే హైట్‌గా అనిపిస్తానంట. నాకు కొంచెం అలానే అనిపిస్తది. కొంతమంది కంఫర్ట్‌ని బట్టి గూడా డ్రెస్సులు క్యారీ జేస్తారు. కంఫర్ట్ అంటే ఒక్కొక్కసారి తప్పదు. మొత్తానికైతే మా ఆయనకి ఇష్టముండదు డ్రెస్సులు పెద్దగా. ఆయన కొంచెం హైట్ గదా! నేను కొంచెం పొట్టిగా ఉంటానని మాక్సిమం డ్రెస్సులు వద్దంటారు. ఎప్పుడన్నా ఇంకా తలతిక్క పనులు చేస్తే తప్పదని చెప్పి యేసుకుంటాను నేనే. మొండిగా ఇది యేసుకోవాలంటే ఇంక ఫిక్స్ అయిపోతే యేసుకోకపోవడమే. లేదు కొంచెం మైండ్ సెట్ బావుంది అంటే ఓకే. చెప్పారు గదా! విందాం అనిపిస్తది. లేకపోతే వినను. ఇంక నా పాటికి నేనే ఉంటాను. ఐ మీన్ అంటే డ్రెస్ విషయంలో. హ్మ్. తర్వాత చిన్నోడి బట్టలు కూడా పెట్టాను. ఆల్రెడీ చిన్నోడిని అక్కడే విడిచిపెట్టొచ్చాను. అంటే మళ్ళీ వెళ్తాను గదా అని. 2 డేస్ ఉన్నాను. మళ్ళీ ఇక్కడ అదే పెద్దోడున్నాడు గదా అని చెప్పి వచ్చేసాను. మళ్ళీ వెళ్ళాలి అని నేను అదే ఈ శారీస్ గురించి అటు ఇటు తిరుగుతా ఉన్నాను. ఇంక చిన్నోడివి కూడా ఎక్కువ బట్టలు ఒక 2 డేస్‌కి అని చెప్పి వెళ్ళాం మేము. ఇంక అంతలోపల తమ్ముడు వాళ్ళు మఠం, బ్రహ్మంగారి మఠం, చిన్నల్లుడికి అదే తలనీలాలు పుట్టెంటుకలు తీస్తారంటారు గదా! అందుకోసం అని చెప్పేసి వెళ్ళాము. అందరం వెళ్ళాము. అక్క, పెద్దక్క, చిన్నక్క, నేను, ఇంకా అమ్మ
వాళ్ళు అందరం అంటే అమ్మాయి మా తమ్ముడు వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళ సైడ్ బంధువులందరూ వచ్చారు. ఆహా! బంధువులందరూ కాదు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళొచ్చారు. ఇక్కడ వచ్చేసి మేము నార్మల్‌గా అయితే తిరుమలకి ప్లాన్ ఉంది. మామూలుగా తిరుమలకెళ్ళాలనుకున్నాము. అది కొంచెం పోస్ట్‌పోన్ అయింది. ఒక 10 డేస్ అలా. అందుకోసమే టవల్స్ తీసుకొచ్చాను కొత్తవి. తిరుమలకి తీసుకెళ్దామని. సరే అది పోస్ట్‌పోన్ అయిపోయింది కదా! అని చెప్పేసి నాకు టవలు కొత్తది ఎక్కడన్నా టెంపుల్స్‌కలా ఎళ్ళినప్పుడు కొత్తవి తీసుకెళ్ళడం అలవాటు బాగా. అంటే కొంచెం మంచిగా అనిపిస్తది కదా! తలస్నానం అలా చేసినప్పుడు. వాడినవి కాకుండా. అసలు ఇంకా ఫస్ట్‌లో అయితే అన్నీ కొత్తవే పెట్టుకునేదాన్ని. కొత్త శారీసు అన్నీ పిల్లలకి గాని అన్నీ కొత్తగా తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడేంటంటే పెద్దగా వేటి మీద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అలా సాగిపోతుంది మొత్తానికి. నా ప్యాకింగ్ అయిపోయింది ఇక్కడ. పెట్టుకున్నవి కొంచెం ఒక 3 శారీస్ పెట్టుకున్నా అయినా గాని ఫుల్ అనిపిస్తుంది. అంటే కొన్ని బట్టలు ఇందులో చిన్నవాడివి నైట్ ప్యాంట్లు అవి పట్టట్లేదు. సరే అక్కడ తీసుకెళ్తున్నారు ఎవరికన్నా ఇచ్చేద్దాము అని. పిల్లలవి చాలా ఉన్నాయబ్బా బట్టలు. అంటే కొత్తవి అన్నీ గూడా ఎక్కడ గూడా కొంచెం చినిగిపోయినట్లు అలా ఏం గూడా లేవు. కాకపోతే వాళ్ళకి పట్టట్లేదు కొంచెం పిల్లలు లావయ్యే లోపులు. ఇదొచ్చేసి మార్నింగు రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి 9:30, 10 కల్లా బస్ ఎక్కేద్దామని చెప్పేసి హడావిడిగా రెడీ అవుతా ఉన్నాను. ఇంట్లో వంట చేసేసాను. వీళ్ళు పొలానికెళ్ళున్నారు. పొలానికెళ్ళి వచ్చేలోపు అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ సమ్మర్‌లో జడలేసుకొని, పూలు పెట్టుకొని అంత హంగామా నేను చేయను ఎప్పుడు కూడాను. మ్యాక్సిమం మీరు నన్ను ఫస్ట్ నుంచి గాని ఫాలో అయ్యుంటే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి తెలుసు. నేను టిఫిన్ అంగట్లో ఉన్నప్పటి నుంచి కూడా నా హెయిర్ ఎప్పుడూ ఫోల్డ్ చేసి, రౌండ్ చేసి, జుట్టు ముడేసి పైకి ఫ్లక్కర్ పెట్టేస్తాను. నాకు ఎందుకో అట్లా అలవాటయిపోయింది ఫస్ట్ నుంచి. అదే అలవాటు ఇప్పుడు కూడా వచ్చేసింది. ఒక్క చలికాలం ఏమో నేను జడేసుకుంటానేమో తెలీదు నాకు. మ్యాక్సిమం నా జుట్టు ముడేసే పెడతాను. నాకు మామూలుగా పూలంటే చాలా ఇష్టం అబ్బా! అలాంటిది ఈ టిఫిన్ అంగడి పెట్టిన తర్వాత పూలు పెట్టుకునే అంత లేదు. ఎందుకంటే ఎప్పుడు ముడేసి పైకి పెడతాను కాబట్టి జుట్టు కిందకి వేలాడేసి పూలు పెట్టేది ఎప్పుడు ఇంక నేను. ఇది కూడా ఆ హెయిర్ ఆరేంత వరకే అలా ఉంచుతాను. నా హెయిర్ చూస్తున్నారు కదా! కొంచెం డ్రై అయితే మాత్రం ఇంక వాటిని ముడేసి ఫ్లక్కర్ పెట్టేయడమేను. ఎక్కడికన్నా వెళ్ళని జుట్టు ముడేసి పెట్టే ఉంటాను. అలా అలవాటయిపోయింది. మనం ఏం చేయలేము. అక్కడికి కావాల్సిన వస్తువులు వచ్చేసి ఛార్జర్ నాది వచ్చేసి నా ఫోన్దే తీసుకెళ్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా పెడితే నాకు సరిగా ఫోన్ పనిచేయదేమని చెప్పేసి ఛార్జర్ అవన్నీ తీసుకెళ్తాను. కొన్ని వస్తువులు. మార్నింగ్ ఇక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇలా చూశారు కదా! ముందు నేను బస్ ఎక్కిన తర్వాత కూడా చూస్తారు మీరు. అప్పటికి ఆల్రెడీ జుట్టు ముడేసి పెట్టేసున్నాను ఫ్లక్కర్ పెట్టి. నెత్తి కూడా దూకోలేదు అసలు, ఆరలేదు అది. ఎందుకంటే నేను కావలికి వెళ్ళేసి కావల నుంచి మళ్ళీ శారీస్ ఉన్నాయి కొన్ని మార్చుకోవాలనుకొని త్వరగా వెళ్తున్నాను. కొన్ని డ్యామేజ్ వచ్చేస్తున్నాయి శారీసు. అవి మార్చుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంత త్వరగా బయలుదేరుతున్నాను. లేకపోతే ఇటు నుంచి ఇటు మా ఊరికి సంగం నుంచి కూడా వెళ్ళొచ్చు. సంగం కలిగిరి నుంచి ఐపేటపల్లి అలా కూడా వెళ్ళొచ్చు. ఆ తర్వాత అటునుంచి అయితే నెల్లూరు, కావలి నుంచి తిమ్మసముద్రం అట్లా వెళ్ళొచ్చు. మా ఊరికి 2 సైడ్ల నుంచి వెళ్ళొచ్చు. నాకు కొంచెం చిన్న షాపింగ్ ఉంది కాబట్టి కావలికి వెళ్ళి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మార్నింగ్ అంతా ఎండలేదబ్బా. ఎంత చల్లగా ఉందిలే, హ్యాపీగా వెళ్దాం అనుకున్నాను. అస్సలు ఇంక నేను బయలుదేరుతున్నాను, డోర్ తీసానా బగ ఎండ వచ్చేసింది. సర్దేసుకున్నాను. బ్యాగ్లో బట్టలు ఉన్నాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంత స్టైల్గా ఎన్ని విధాలుగా ప్యాక్ చేసినా ఈ సంచి ముటుకు కామన్గా వస్తుంది. అదేంటో తెలియట్లేదు. బస్సు ఎక్కేసాను. ఇక్కడ బస్సులో చాలా మంది ఉండలేక నేను వీడియో పెద్దగా తీయాలనిపించలేదు. ఇది నెల్లూరు టు పొదలకూరు టు నెల్లూరు. ఇది కావల్లో ఆల్రెడీ ఆ రోజు ఈవినింగు ఆంజనేయ స్వామికి పూజ ఉంది. అందుకే కొన్ని వస్తువులు తీసుకుందామని చెప్పేసి అమ్మ తమ్ముడు కావలికి వచ్చున్నారు. చిన్నోడిని కూడా తీసుకొచ్చారు కావలికి, అక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళు అవి తీసుకుంటా ఉన్నారు. ఇది బస్ స్టాండ్ అనమాట. వాళ్ళు నాకు కొంచెం పని ఉండి నేను ఉండిపోయాను కావలిలోనే. బాబుకు బట్టలు తీసుకుందామని చెప్పి వాళ్ళు పూజ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి.
నేను బాబుకి బట్టలు తీసుకొని అదే మా మేనల్లుడికి నేను ఒక్కదాన్ని వచ్చాను కాబట్టి అక్క వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు కూడా చెరువు జత పిల్లలకి బట్టలు తీసుకోమన్నారు. వాళ్ళు షాపింగ్ కూడా చేసి ఆ తర్వాత ఈవినింగ్ 3:30కో ఏమో బస్ ఎక్కాను. అలా బస్ ఎక్కేసి నాకు గుర్తున్నప్పుడు మాత్రమే వీడియో క్లిప్స్ తీసుకున్నాను. ఇది క్రాకుటూర్ అనమాట. ఆటోలు ఉంటాయి. మామూలుగా అయితే ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారు. సంతు కానీ ఇంకెవరైనా ఉన్నా వచ్చి తీసుకెళ్తారు. ఎందుకు అనవసరంగా అంటే పొద్దుపోలేదు కదా అని చెప్పేసి నేనే వెళ్దామని చెప్పేసి వచ్చి కూర్చున్నాను ఇక్కడ. ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్తే మా ఊరు వస్తుంది, ఇటు లోపలికి వెళ్తే క్రాకుటూర్ వస్తుంది, ఇటు నుంచి ఐపిరెడ్డిపాలెం వస్తుంది. ఆ తర్వాత అది కనిపించే రూటే మా ఊరు. ఇక్కడ వచ్చేసి వీడు చింటుగాడు వచ్చాడు. చింటుగాడు తీసుకెళ్తున్నాను నన్ను బండి మీద. వామ్మో, నా గుండెలు జారి చేతులకు వచ్చేసాయి. రైమంట తీసుకెళ్తా ఉన్నాడు. నాకు అసలు కెమెరా ఆన్ చేసి వీడియో తీయాలనే టెన్షన్ వచ్చేసింది, మామూలుగా కాదు. అరే నీవేంటి ఎంత స్పీడ్గా తీసుకెళ్తున్నావు, నీకంటే చక్రి వాళ్ళు నయం అనిపించింది నాకు. అసలు వాడు ఎట్ట తెలుసా, రైని తీసుకెళ్తున్నాడు. కళ్ళు మూసి తెరిచే లోపల నన్ను తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టాడు. మామూలు డ్రైవింగ్ కదరా చింటూ నీది. చూసారా ఇక్కడ మా చింటూ 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 వచ్చేసింది. మా స్వీటీ ఇక్కడ, సారీ మా స్వీటీ మమ్మల్ని చూస్తే ఎంత సంతోషమో అసలు మాటల్లో చెప్పలేము. బట్టలు ఎక్కడి నుంచి అని వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్ళిన బట్టలు కానీ లేకపోతే ఇంకేదైనా వగైరా వగైరా ఏమన్నా కానీ అప్పుడే ఓపెన్ చేసి చూసుకోవడం మాకు అలవాటు. తర్వాత చూసుకుందామలే అనే ఇది ఉండదు. ఇలాంటి ఎగ్జైట్మెంట్ ఎంతమందికి ఉంటుంది కామెంట్ చేయండి. ఇది నార్మల్గా అయితే ఎప్పుడు తీసుకురాలేదు నేను. సరే సెట్ బాగుంటుంది కదా చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. అయితే క్లాత్ బాగుంది బాబుకి, చాలా స్మూత్గా కూడా ఉంది. దీన్ని ఏమంటారబ్బా, షార్వానీ టైప్ మోడల్ తీసుకొచ్చాను. మొత్తం 4 జతలు తీసుకొచ్చాను. కొంచెం పార్టీ వేర్ 2 అక్కోళ్ళు చెప్పాను కదా, పెద్ద అక్కకు ఒక జత, చిన్నకు ఒక జత, నాది ఒక జత. వాటిలో 3 ఏదైనా వాళ్ళ ఇష్టం, ఏది సెలెక్ట్ చేసుకుంటే అది వాళ్ళకి, ఎవరు పేమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు, అది వేరే విషయం. 2 వచ్చేసి పార్టీ వేర్ అలా తీసుకొని నార్మల్గా ఇంకొక 2 జతలు వచ్చేసి బనియన్ క్లాత్వి డైలీ వేరీ ఉంటాయి కదా అట్లా తీసుకున్నాను. నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది, చూడగానే బాగా నచ్చింది నాకు. బాగుందనమాట, చాలా స్మూత్గా, కలర్ కాంబినేషన్ కానీ, దానికి టోపీ కూడా వచ్చింది. ఇవన్నీ తీసుకెళ్ళినా సరే పాపం వాడికి ఎక్కడ ఇస్తారు. మా రాక్షసి పిల్ల దెయ్యాలు ఉన్నాయి కదా, చూస్తుంటారు మీరు వీడియోస్లో, మా మేనకోడల్లో అదే వేసుకుంటాయి. ఇది పాపం ఈ డ్రెస్తో వాడికి అసలు ఏమీ లేదు. ఇది బిందు అదే వేసుకుంది. ఈ డ్రెస్ వచ్చేసి పట్టదేమో అని చెప్పి అనింది అమ్మ. సరే మారద్దామని చెప్పేసి పక్కన పెట్టాను. ఇంకో డ్రెస్ కొంచెం ఫ్రీగా ఉంది, అది ట్రై చేద్దాం, చూద్దాం. ఉంచితే అలానే ఉంచేది, లేకపోతే మా మనీ మళ్ళీ ఇంకొక పిల్ల ఉన్నాయి కంటే వాళ్ళకి పనికి వస్తుందని చెప్పి అట్లా ఉంచేస్తాను. మనీ మా వీడియో కానీ చూసిన దానికి ఏంది పిన్ని అనుకుంటుందేమో. పర్లేదమ్మా, నా డ్రెస్ కోసమైనా ఎవరినొకరిని. సరే, ఇది ఇంతవరకు మన షాపింగు. సెలక్షన్ బాగా చేస్తానబ్బా అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? బాగున్నాయి ఆ డ్రెస్సులు, చూశారు కదా. బాగుంటే కామెంట్ చేయండి. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఎల్లో ఆర్ వైట్ అండ్ గ్రీన్, ఇంకోటి బనియన్ క్లాత్లు ఉన్నాయి కదా, ఒకటి వైటు, ఒకటి పింక్ కలర్, పింక్ కాదు రోజ్ కలరు, ఆరెంజ్ అనుకుంటాను. అంతవరకు ఏ డ్రెస్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. మేము వెళ్ళగానే పాపం మా స్వీటీ ఉంటుంది, ఎప్పుడన్నా స్వీట్లు తీసుకొచ్చి స్వీట్లు పెడితే పైకి వచ్చేస్తుంది, అంత అభిమానం అనమాట. చిన్నప్పటి నుంచి ఉంది కదా, బాగా గుర్తుపట్టేస్తుంది మమ్మల్ని ఎమ్మటే వెళ్ళగానే. తర్వాత ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, బ్యాక్గ్రౌండ్ మీరే వినండి. పడతావు. విన్నారు కదా, పల్లెటూరులో ఆ సౌండ్స్ కానీ ఆ శబ్దాలు కానీ ఎంత
వినుసొంపు ఎంత ప్రశాంతంగా ఉంటాయో అసలు మాటల్లో చెప్పలేము. పల్లెటూరు వాతావరణం పెరిగిన వాళ్ళకైతే ఖచ్చితంగా దాంట్లో ఉండే ఆనందం ఆస్వాదిస్తారు. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చాలా బాగుంటుంది. మా స్వీటీ ప్రేమ తట్టుకోలేకపోతున్నాను నేను అసలు, మామూలుగా కాదు. ఊరికే కనరు అంటారు కదా, కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదని. నిజమేనబ్బా, ఇది ఊరికే అన్నారు పెద్దోళ్ళు, ఇది వాస్తవం. అది మా తమ్ముడు పెళ్ళప్పుడు ముందు నుంచే ఉంది. చిన్న పిల్లప్పుడు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మా తమ్ముడు పెళ్ళి అయిపోయిన తర్వాత వాడి పెళ్ళాం వచ్చిందని చెప్పేసి కుక్క పిల్లని, ఐ మీన్ స్వీటీని మాకు ఇచ్చేసాడు. అట్లానేం కాదు కానీ అక్కడ రోడ్లో ఇల్లు తమ్ముడు వాళ్ళది, అందుకని చెప్పేసి అక్క దగ్గరే ఉండిపోయింది. ఇంకా అది చాలా ఇష్టంగా చూసుకుంటుంది అక్క. అది కూడా మా ఇంట్లో ఒక మనిషి మాదిరిగానే. అన్ని తినేస్తుంది. వీడియో బాగా వస్తుంది కదా. వాళ్ళు ఎక్కడికన్నా వచ్చినా సరే అక్క వాళ్ళు టూర్లకు కానీ ఎక్కడన్నా ఊర్లకు కానీ 2 days అయినా పాపం ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అది అన్నం పెట్టేసి వస్తారు, వాటర్ పెట్టేసి వస్తారు, తాగుతుంది, అస్సలు గలబా చేయదు. చాలా మంచిదబ్బా. ఎంత ప్రేమగా ఉంటుందంటే మనం ఏ చెప్తే చేస్తుంది. ఎవరైనా మమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తుంది కాబట్టి బాగా ఎమ్మటే గుర్తుపట్టేసి దగ్గరకు వచ్చేస్తుంది. మా స్వీటీ అందంగా కూడా ఉంది కదా, చాలా బాగుంటుంది మాలాగే. ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో మల్లె చెట్లు 2 ఉన్నాయి. ఇది గుండు మల్లె అనమాట. చాలా మల్లెపూలు పూస్తాయి. దాని బాక్స్ బౌల్ నిండా చాలా మల్లెపూలు పూస్తాయి. ఇక్కడ మనం టీ పెడుతున్నాం. మామూలుగా మనకి టీ పెద్దగా అలవాట్లేదు, కాఫీ ఎక్కువ ఇష్టంగా తాగుతాను. అక్కడ ఉండేది ఒకే గ్లాసులో కొంచెమే ఉన్నాయి. నేను ఒక్కదాన్ని తాగితే ఏం బాగుంటుందని చెప్పేసి నాతో పాటు 3 అబాగీలు ఉన్నారు కదని చెప్పేసి వాళ్ళకి కూడా కొంచెం నీళ్ళు పోసి, కొంచెం నీళ్ళని కాదు బాగానే పోసాను, కాకపోతే నోరు అలా కాల్చుకుంటూ సరిపోద్దని చెప్పేసి టీ పెట్టేసాను మొత్తానికి. ఆ టీ కూడా నాకు పలచగా ఉండకూడదు, చిక్కగా ఉండాలి. మనం ఎక్కువ ఏం కప్పులు ఏం పెద్దగా తాగేది చిన్న గ్లాసే. అయినా ఎట్లా ఉండాలి, క్వాలిటీ బాగుండాలి. మనకున్న కొన్ని వింత అలవాట్లు అలాంటివి అనమాట. ఏం చేయలేము. కొన్నిట్లో కాంప్రమైజ్ అస్సలు కాను, లేకపోయినా కామ్గా అయిపోతాను. అట్లా అని చెప్పేసి అక్కడికి వెళ్తాను కదా, ఎవరైనా టీ ఇచ్చినా కాఫీ ఇచ్చినా తాగనబ్బా, నాకు నచ్చాలి. నేను పెట్టుకుని తాగితే నాకు నచ్చుతాయి. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా కొంచెమే ఉన్నాయని, సరిపోలేదు. మా చిన్నోడికైతే నేను తాగేది కాక పాపం వాడికి అలవాటు చేశాను బాగా. నాకు ఎవరు తోడలేరని చెప్పి ఇంటికాడ వాడు దాన్నే వ్యసనంగా మార్చుకొని మా కాఫీ పెట్టు, మా టీ పెట్టు అంటుంటాడు. వాడికి మరి ఇన్ని కావాలి. ఒరే ఏమన్నా కాఫీ కుడతానరా అని తాగుతావు అంటే వాడికి కొంచెం అలవాటు అనమాట బాగా. అదే చెప్తున్నాడు వాడు, ఇన్నే ఇచ్చావు, ఏ ఇచ్చావు ఏంటి మా ఇన్నే ఉన్నాయి అని. అదొకటి గ్లాసులో కొంచెం పోలంటే ఇన్ని టీ ఎలా వచ్చాయి అని కూడా అంటున్నాడు. మనం కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తాం.
చూసారు కదా, నా లాంగ్వేజ్ ఇంతేనండి. మీరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా వీడియోలు తీస్తున్నాను కదా అని చెప్పి నేను స్టైల్గా మాట్లాడడం నాకు చేత కాదు. నేను ఎలా ఉంటాను అలానే ఉంటాను. నా గురించి ఏదైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వాయిస్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని అనుకోవడం మీ పొరపాటు అయి ఉంటుంది. అది నేను నేను ఇంతే నార్మల్గా ఇలానే ఉంటాను. నాకు అలానే ఇష్టము. निष्का नामधेयस्य बिंदुश्री नामधेयस्य नियांश नामधेयस्य कंట్లో పడిందని నియాంశ నామధేయस्य సహ కుటుంబస్య సభాంధవస్య చెప్పండమ్మా గోత్రనామం తెలియపరచండి. గోత్రోద్భవస్య వెంకటరమణయ్య నామధేయस्य సుదర్శన నామధేయस्य చక్రధర్ నామధేయस्य అఖిలేష్ నామధేయस्य సహ కుటుంబస్య సభాంధవస్య कौंडन्य गोत्रोद्भवस्य प्रसन्ना नामधेयस्य श्रीशा नामधेयस्य संतोष नामधेयस्य सह कुटुंबस्य सभांधवस्य పూజ పూర్తయిపోయిందండి. ఇక్కడ ప్రసాదాలు అవి పెట్టారు, తింటున్నాను. మంచం మీద కూర్చొని ప్రసాదాలు తింటున్నారా అని చెప్పి మళ్ళీ కామెంట్ చేయొద్దు. ఆ టైంలో గుర్తులేదు, ఆకలి అవుతుంటే తినేసాము. ఇంతే, వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈవినింగ్ నైట్ వచ్చేసి గోరింటాకు పెట్టుకున్నాను చేతులకి. అది కూడా ఎలా పడిందో చెప్పండి. వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువైపోయింది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. మార్నింగ్ ఇంకొక వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.